పంచాయతీ ఎన్నికలు ప్రతిపక్ష బీఆర్ఎస్ లో జోష్ను పెంచాయా? అధికార కాంగ్రెస్ తో ఢీ అంటూ సర్పంచ్ సమరంలో పాల్గొన్న గులాబీ లీడర్లు కార్యకర్తలు గట్టిగానే సత్తా చాటుకున్నారా? గ్రామ సంగ్రామంపై ఆ పార్టీలో ఎలాంటి సమీక్ష జరుగుతోంది? 3 విడతల పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గాను ఇప్పటికే 2 విడతల ఎన్నికలను పూర్తి చేసింది తెలంగాణ ఎలక్షన్ కమిషన్. ఇప్పటి వరకు జరిగిన 2 విడతల పంచాయతీ ఎన్నికల ఫలితాలపై రాజకీయ సమీక్షలు మొదలయ్యాయి. ఒకవైపు అధికార పార్టీతో పాటు విపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీలు ఫలితాలపై లోతుగా విశ్లేషణ చేసుకుంటున్నాయి. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే 2వ విడతలో కూడా 55% వరకు పంచాయతీలు కాంగ్రెస్ బలపరిచిన వారికే దక్కగా, అదే సమయంలో బీఆర్ఎస్ సైతం మంచి పోటీ ఇచ్చింది. ఆ పార్టీకి 29% కంటే ఎక్కువగా పంచాయతీలు దక్కాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు పంచాయతీ ఎన్నికల ఫలితాలు జోష్ను తీసుకువచ్చాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పలుచోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లో సైతం బీఆర్ఎస్ మద్దతుదారులు గెలవడం గులాబీ పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపింది. అధికార పార్టీతో ఢీ అని తమ క్యాడర్ సత్తా చాటిందని, అంచనాలకు మించి తమకు సీట్లు వచ్చాయని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో అరాచకాలు ఆపకపోతే ఖబర్దారని కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు మీరు ఒక్క విషయం దయచేసి యాద పెట్టుకోండి. ఈ గవర్నమెంట్ లో మీరు పనిచేసేది 2-2.5 ఏళ్లే. మళ్ళీ అటెన్క వచ్చే గవర్నమెంట్ లో, మన గవర్నమెంట్ లో మళ్ళా 2-2.5 ఏళ్లు మీరే ఉంటారు. కాబట్టి దబ్బన వీళ్ళు ఏమైనా కొద్దిగా కష్టపెట్టినా, కొద్దిగా ఇబ్బంది పెట్టినా 1 సంవత్సరం ఓర్చుకోవాలి అంతే. అటెన్క ఏముండదు, వీళ్ళది అటెన్క ఏముండదు. మీకు వచ్చే పైసలు ఎట్లాగొస్తాయి? గ్రామ పంచాయతీకి రావాల్సిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ హక్కుగా రావాల్సిన పైసలు, ఫైనాన్స్ కమిషన్ ద్వారా రావాల్సిన పైసలు ఎవడు ఆపలేడు. ఆది శ్రీనివాస్ ఆపలేడు, రేవంత్ రెడ్డి ఆపలేడు, నరేంద్ర మోడీ కూడా ఆపలేడు. ఎందుకంటే అది రాజ్యాంగం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీకు రావాల్సిన పైసలు బరాబర్ వస్తాయి. ఏమన్నా కూడా ఆపలేడు. కానీ ఏమన్నా గిట్లనే ఆడనో ఈడనో బెదిరించే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు చాలా లంగలు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ మాటినకపోతే ఏం చేస్తారు? సర్పంచ్ గారిని ఏదో ఒక దానిలో ఇరికిచ్చి వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే అధికారం కదా, సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి ఉప సర్పంచ్ వాళ్ళ మనిషిని పెట్టుకోవాలి, వాళ్ళకు బాధ్యత ఇవ్వాలని చెప్పి లంగ కథలు చేస్తారు. అందుకే మనకు కూడా తెలివి ఉంది కాబట్టి, భగవంతుడు వాళ్ళకే కాదు మనకు కూడా తెలివితేటలు ఇచ్చిండు కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, జిల్లాల వారీగా సర్పంచులకు అండగా నిలబడేందుకు ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం. ఎక్కడ ఎవడన్నా మిమ్మల్ని సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తే వెంటనే 1 సెకండ్ కూడా మీరు ఆలస్యం చేయకండి. జిల్లా పార్టీ ఆఫీస్ ఇక్కడనే మీకు పక్కనే ఉన్నది. 2 విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటామని అంటున్న బీఆర్ఎస్ 3వ విడతలో ఎన్నికలు జరిగే గ్రామాల్లో అదే ట్రెండ్ రిపీట్ చేస్తామని ధీమాను వ్యక్తం చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎంపీపీ, జెడ్పీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇదే ఒరవడి కొనసాగిస్తామని, మరొక లోకల్ ఫైట్ కు సిద్ధమంటోంది బీఆర్ఎస్.